భైరవ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందని డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను జెన్యున్గా చెప్పాను అనిపిస్తేనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ కొట్టి చిన్న కామెంట్ పెట్టి వ్యూస్ బాగా వచ్చి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనుకో కొంచెం మాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది అండ్ కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉండి ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ చాలా ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తాం. కొంచెం అర్థం చేసుకోండి. మా టీంలో వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా. ఇంక ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రీమేక్ సినిమా. రీమేక్ ఒరిజినల్ పేరేంటనేది నేను చెప్పను, కానీ ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను ఒరిజినల్ సినిమానే చూశాను. మరి ఈ రీమేక్ సినిమా దాన్ని మించేలా ఉందా లేదా, అలా తీసారా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ముగ్గురు అనాథలు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ ముగ్గురు అనాథల లైఫ్లోకి ఒక గుడికి సంబంధించిన కొన్ని పత్రాల వల్ల ఒక చిన్న గొడవ కింద మొదలయ్యి ఆ తర్వాత పెద్ద గొడవ కింద అయ్యి వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకునే పరిస్థితి వస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళ ముగ్గురులో ఎవరు బతికారు, ఎవరు చనిపోయారు, అసలు మెయిన్ విలన్ ఎవరు, ఈ కాన్ఫ్లిక్ట్ సృష్టించింది ఎవరు, చివరికి ఏం జరిగిందని మన సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది సింపుల్ స్టోరీనే, కాకపోతే దీంట్లో బోల్డ్ అని ట్విస్ట్లు, బోల్డ్ అని మలుపులు ఉంటాయన్నమాట. అవన్నీ మనం చెప్పుకోకూడదు, కానీ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొదలయ్యేదే కొంచెం మిస్టీరియస్గా, అసలు ఏం జరుగుతుందో మనకు అర్థమవుదు, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే నేను రీమేక్ సినిమా చూశాను, అదే ఒరిజినల్ సినిమా చూశాను కాబట్టి నాకు అవన్నీ తెలుసు. బట్ ఒరిజినల్ సినిమా చూడని వాళ్ళకైతే అసలు ఏంట్రా, ఏం జరుగుతుంది ఏంటి, ఒక్కొక్క పాయింట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. మనకు కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. వన్స్ ఆ ముగ్గురు హీరోలు ఇంట్రడ్యూస్ అయిపోయి కొన్ని ఫైట్ సీన్స్ జరిగి వాళ్ళ మధ్య బాండింగ్, వాళ్ళ ఫ్యామిలీ కనెక్షన్ అవన్నీ చూపించాక మెల్లిమెల్లిగా డ్రామాని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ సినిమా హై కూడా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటర్వెల్ టైంకి పిచ్చెక్కిపోద్ది మీకు. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్ అంతే. బెల్లం కొండ అక్కడైతే ఇచ్చి పడేశారు పర్ఫార్మెన్స్. అండ్ కొన్ని చోట్ల ఉగ్గబెట్టి నటించడం అనిపించింది, కానీ బట్ ఓవరాల్గా యాక్టింగ్ వైజ్ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాడు. చెప్తున్నాను కదా. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లోనే అసలు కథ, ఇంకా ట్విస్ట్లు, ఇంకా బోల్డ్ అని మలుపులు అండ్ భయంకరమైన ఎమోషన్ అన్నీ దాగుంటాయి అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో వీళ్ళు ఒక 2-3 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. మామిడి తోటలో ఫైట్ సీను, క్లైమాక్స్, అమ్మో ఎమోషన్ అయితే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోద్ది. కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ అనిపించిన, బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ అన్న ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. అండ్ సినిమా కంప్లీట్గా మనకి ఒక పర్ఫెక్ట్ బాగుందిరా సినిమా అన్న ఫీలింగ్తో మనం బయటకైతే వస్తాం భయ్యా. ఇంకా సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముగ్గురు హీరోలు కూడా బాగా చేశారు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాకుండా ముగ్గురిని సమానంగా చూపించి వేరే లెవెల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు భయ్యా ముగ్గురు కూడా, చెప్తున్నాను కదా. ఇంకా దీని తర్వాత సినిమా స్టోరీ కూడా రీమేక్ సినిమా అయినా సరే స్టోరీలో ఆ క్యాపబిలిటీ ఉంది. వీళ్ళు రీమేక్ అంటే తమిళ్ ఫ్లేవర్ సినిమాని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా బాగానే మార్చగలిగారు. డైరెక్టర్ అయితే అందులో సక్సెస్ అయ్యాడు. సో ముగ్గురిని కూడా చాలా పవర్ఫుల్గా చూపించారు. సో బెల్లంకొండ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం చెప్పుకోవాల్సిందే. అండ్ నాకు ప్లస్ పాయింట్స్ అంతేమీ గుర్తుకు రావట్లేదు, కానీ మైనస్ పాయింట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది. అవైతే అవసరం లేదు, అనవసరంగా పెట్టారేమో అనిపించింది నాకైతే. స్టోరీకి డీవియేషన్ లాగా ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా సినిమాలో ముగ్గురు హీరోలు అవ్వడం వల్ల ముగ్గురికి చిన్న ఇంట్రడక్షన్లు, చిన్న ఫైట్లు, ముగ్గురిని ఎక్కువ చూపించాల్సి రావడం వల్ల కొంచెం లెంది, కొంచెం అక్కడక్కడ బోర్ ఫీల్ అయ్యాం. బట్ అది తప్పిస్తే పాటలు ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది భయ్యా. అండ్ బీజిఎం కూడా బాగుంది, కానీ ఇంకా బెటర్గా చేసుంటే ఆ సీన్కి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. బట్ ఒక రేంజ్కి వెళ్ళి ఆగిపోయింది అనమాట. మీకు అర్థమవుతుంది కదా. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఖర్చు పెట్టాలి తెలుస్తుంది. అండ్ రిచ్ విజువల్స్ తెలుస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఓవరాల్గా చెప్తాను కదా, సినిమా అయితే బాగుంది. మరీ కేక అని చెప్పను, కానీ మీరు ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ చూసేసి ఉంటే మీకు ఇది ఏముందిలా అని అనిపిస్తుంది. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ చూడకుండా ఉండుంటే మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. ఒక పక్కా రూరల్ యాక్షన్ సినిమా అనమాట. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3 పాయింట్స్. అది విషయం మరి.